హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనాస్ లైఫ్ అండ్ ఫ్లేవర్స్. ఏంటో అండి, కొంచెం రెడీ అయితే చాలు అలా అద్దుకుపోతా కెమెరాకి నేనైతే. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. నేను బాగా కనిపిస్తాను ఇక్కడ అయితే. రెడీ అంటే ఏదో ఫుల్గా మేకప్ వేసి అలా కాదండి, ఏదో ఒక బొట్టు, కాటిక, లిప్స్టిక్ రాసుకుంటే చాలన్నమాట. నాకు నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయిపోయి చాలా అందంగా ఉన్నానని ఫీల్ అయిపోతా. సెల్ఫ్ కేర్ అంటారు కదా, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, అది నాకు కొంచెం ఎక్కువేనండి. సో ఎలాంటి మూడ్లో ఉన్నా కొంచెం కరెక్ట్ అయిపోతాను నేను కొంచెం రెడీ అయితే అనమాట. సో ఒక థెరపీ లాగా నాకు రెడీ అవ్వడం అంటే. అలానే ఏదో మేకప్ వేసుకోవడం కాదు, ఇలా కొంచెం ఉండడం ఇష్టం అనమాట. చెప్పే కదా, టీ తాగాలి. ఫస్ట్ మా ఆయన టీ తాగుతారు. అక్కడి నుంచి అయితే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుడ్ కోర్ట్ మాకు దగ్గరలో ఒకటి ఉంది. మేము యాక్చువల్లీ ఇంకో నియర్ బై మాకు ఒకటి ఉంటుంది, అక్కడికి ఎక్కువగా వెళ్తాము. బట్ కొత్త ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. బట్ స్టిల్ అది చాలా బాగుంటుంది, కొంచెం గాలి అన్నీ బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం సఫోకేటింగ్గా, వేడిగా ఎక్కువగా ఉండే, బట్ లైటింగ్ చాలా బాగుంది. సో నేను ఫుల్గా వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట, వీడియోస్, ఫొటోస్. మా ఆయన కూడా అదే అంటున్నారు, ఇక్కడ చాలా సఫోకేటింగ్ ఉంది. మూన్ చూపించు, మూన్ ఏది? మూన్, మూన్, ఓ మై గాడ్, మూన్. స్టార్ ఏది? స్టార్, మరి స్టార్, స్టార్ కూడా ఉంది అక్కడ. మేము అలా వెయిట్ చేస్తుంటే మా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. మంచూరియన్ ఆర్డర్ ఇచ్చాం, ఇంకా పిజ్జా ఆర్డర్ ఇచ్చాం. మంచూరియన్ బాగుంది, బట్ ఇంకా మా వాడు చూసారా ఎంత ఇష్టంగా తినేస్తున్నాడో. వాడికి చాలా ఇష్టం ఇలాంటివి. ఇంకా పిజ్జా ఏంటి రావట్లేదని ఇంకా వెయిట్ చేస్తుంటే కరెక్ట్ టైంకి పిజ్జా అయితే వచ్చింది. చూసేటప్పటికి పిజ్జా ఏంటి ఇంత రోస్టెడ్గా ఎలా ఉంది అంటే, లేదు ఈ పిజ్జా ఇలానే ఉంటుంది అని చెప్పైతే అన్నారు. ఈ పిజ్జాలో బ్రాకలీ ఉంది, మెయిన్ థింగ్ సాస్ ఇవ్వరండి, మనం ఇలానే తినాలి. సో నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. నాకు వితౌట్ సాస్ అది నచ్చదు. సో తిన్నాను, బట్ స్టిల్ నాకు చాలా నచ్చలేదు. చాలా వేడిగా ఉంది, మెయిన్ ఆ ప్లేస్ వల్ల మరేమో కానీ నాకు నచ్చలేదు అక్కడ. సో మరి ఎప్పుడు ఇక్కడికి రాకూడదని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అలా తిరుగుతూ చూద్దాం, ఎక్కడేమైనా కొత్త ప్లేస్ చూస్తే మళ్ళీ వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇది గచ్చిబౌలి సైడ్ వచ్చాము ఇప్పుడు మేము. ఇప్పుడు నెక్స్ట్ మీకు స్టేడియం కనిపిస్తుంది, గచ్చిబౌలి స్టేడియం అనమాట. అక్కడ వినాయక చవితి చేస్తారు, చాలా బాగా చేస్తారు. మేము వెళ్ళాము ఈ ఇయర్. ఇంకా అక్కడ నుంచి అలాగ డిఎల్ఎఫ్కి వచ్చేసాం అనమాట. డిఎల్ఎఫ్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయని అయితే వచ్చాము. బట్ స్టిల్ అక్కడ ఫుడ్ వల్ల ఏమో కానీ మరేం తినబుద్ధి లేదు నాకైతే. సో నేను మసాలా సోడా, మా ఆయన అయితే స్వీట్ అండ్ సాల్ట్ సోడా తాగుతారు. మా బుజ్జోడైతే 2 తాగుతాడనమాట. ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర కొత్తగా ఇలా పెయింట్ వేశారు, చాలా బాగుంది. హైదరాబాద్ హైలైట్స్ అన్నీ వేశారనమాట. సో అక్కడ నుంచి ఇంకా లేదు, వెళ్ళిపోదాం, అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో 9-9:30 అవుతుంది అప్పటికి. సో వెళ్తుండగా తాటి ముంజులు చూశాను అనమాట. సో అది కొందామంటే మా ఆయన అక్కడ ఆపారు. ఆ ముందే ఒక చెరుకు రసం షాప్ ఉంటే మేము అది తాగేసి వద్దామని చెప్పి నేను జై అయితే అలా వాక్ చేస్తూ వెళ్ళామన్నమాట. మా వాడు లిక్విడ్స్ చాలా బాగా తీసుకుంటాడు, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో చెరుకు రసం అన్నీ తాగాము. తాటి ముంజలు అక్కడ ఎంత బాగా కొట్టేస్తున్నారు వాళ్ళు ఫాస్ట్గా. మనమైతే అది తీసి తినలేను నేనైతే. ఇక్కడ తాటి ముంజలు చాలా కాస్ట్ ఉన్నాయి, ఒక్కొక్క పీస్ మాకు 10 రూపీస్ పడింది. అదే మా ఊర్లో అయితే 20 రూపీస్కి 20 వస్తాయి అనమాట, అంత చీప్ ఉంటాయి. సో సిటీ కదా, సో ఇలానే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.